హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు కొత్తగా జీడిఎస్లో జాయిన్ అయిన వారికి శాలరీ ఏ విధంగా జమ అవుతుందో మనము ఈరోజు చూద్దామండి. అంతేకాకుండా పెరిగిన డిఏ ఎంత వచ్చిందనేది కూడా మనం ఈరోజు ఈ వీడియోలో శాలరీ స్లిప్తో వివరంగా చర్చించుకుందాం. అంతకంటే ముందుగా మీకు ఏ టైంలో అయినా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. దయచేసి ఛానల్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మనము బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జీతం చూసుకున్నట్లయితే ఫస్ట్ వీరికి బేసిక్ పే కింద 12,000 వస్తుందండి. అంతేకాకుండా డియర్నెస్ అలవెన్స్ కింద 6,600 రూపాయలు అయితే మనకు పెరిగిన డిఏ, అంటే మనకు ఇంతకుముందు 53% డిఏ ఉన్నింది. ఇప్పుడైతే మనకు డిఏ అయితే పెరిగిందండి. 55% వరకు, అంటే 55% వరకు డిఏ పెరగడం వలన ఇప్పుడు మనకైతే డిఏ అనేది 6,600 వరకు వస్తుంది. నెక్స్ట్ ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్, అంటే మనకు ఆఫీస్ మెయింటెనెన్స్ కింద 500 రూపీస్ ఇస్తారు. ఆఫీస్ మెయింటెనెన్స్ అంటే మనకు పోస్ట్ ఆఫీస్ యొక్క అద్దె అన్నమాట, ఓకేనా. ఇది 500 వరకు ఉంటుంది. నెక్స్ట్ డిఏ అరియర్స్, అంటే మనకు 20వ తేదీ ఆ మట్ల మనకు 720 రూపీస్ వేశారండి. అదే మళ్ళీ మైనస్ చూపించి 720 అరియర్స్ కింద చూపిస్తున్నారు. అంటే ఆల్రెడీ 720 రూపీస్ వేసామని దాని అర్థము. మొత్తం మీద కొత్తగా జాయిన్ అయినటువంటి జీడిఎస్ బీపీఎంకి 19,100 రూపాయలు అనేది జమ అవుతుంది. నెక్స్ట్ ఎస్డిబిఎస్ కంట్రిబ్యూషన్, అంటే ఇది ఎన్పిఎస్, అంటే మనకు పెన్షన్కి సంబంధించిన అమౌంట్ 300 రూపీస్ కట్ అవుతుందండి. కొత్తగా జాయిన్ అయిన వారికి ఇది కట్ అవ్వకపోవచ్చు, కానీ మళ్ళీ మీరు ఎన్పిఎస్కు మీరు అప్లై చేసినప్పుడు, అంటే పెన్షన్ స్కీమ్కి అప్లై చేసినప్పుడు మీకు ప్రతి మంత్ కూడా 300 రూపీస్ అనేది కట్ అవుతుంది, ఓకేనా. పోస్టల్ రిలీఫ్ ఫండ్ కింద 60 రూపీస్, ఈడీజీఎస్2 కింద 50 రూపీస్, ఇది అందరికీ కూడా కట్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ 150 రూపీస్ కట్ అవుతుందండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏబీపీఎంకి డాక్ సేవకు ఒకేలా ఉంటుందండి. ఇప్పుడు మనం డాక్ సేవక్, ఇంతకుముందు నేను ఏబీపీఎం యొక్క శాలరీ స్లిప్ చూపించున్నాను, అందుకే ఇప్పుడు డాక్ సేవ యొక్క శాలరీ స్లిప్ చూపిస్తాను. డాక్ సేవకి ఏబీపీఎంకి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, మొత్తం కూడా ఒకేలా ఉంటుంది, ఓకేనా. వీరికి చూసినట్లయితే బేసిక్ పే కింద 10,000 ఇస్తారు. డియర్నెస్ అలవెన్స్ కింద 5,500 వస్తుంది. నెక్స్ట్ సైకిల్ అలవెన్స్ కింద 180 రూపీస్, ఫిక్స్డ్ స్టేషనరీ ఛార్జెస్ కింద 25 రూపీస్, ఇది కామన్గా అందరికీ ఒకేలా ఉంటుంది. డిఏ అరియర్స్ కింద వీరికి 571 రూపీస్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. అది 20లో 20 ఆ మట్ల యాడ్ అయింది కాబట్టి మళ్ళీ మైనస్ చేసి 571 చూపిస్తున్నారు. నెక్స్ట్ కొత్తగా జాయిన్ అయిన వారికి ఈడీజీఎస్2 కింద మాత్రమే 50 రూపీస్ మాత్రమే చూపిస్తుంది. సర్వీస్ పెరిగే కొద్దీ మిగతా డిడక్షన్స్ అన్ని కట్ అవ్వడం జరుగుతుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద 150 రూపీస్ అయితే కట్ అవ్వడం జరిగింది, ఓకేనా. ఈ విధంగా బీపీఎం ఏబీపీఎం యొక్క శాలరీ స్లిప్ ఉంటుందండి. అంతేకాకుండా మీకు నెక్స్ట్ వేరొక శాలరీ స్లిప్ చూపిస్తాను. దీంట్లో అదనంగా రెండిటి గురించి నేను మీకు వివరంగా చెప్తానండి. దీంట్లో చూసుకున్నట్లయితే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అంటే ఏబీపీఎం యొక్క శాలరీ స్లిప్ అండి. ఇది మనకు 1 ఇయర్ తర్వాత ఈ శాలరీ స్లిప్ వస్తుంది. అంటే 1 ఇయర్ సర్వీస్ పూర్తి చేసుకున్న వారిది అనమాట. ఒక పే స్కేల్ పెరిగి ఉంటుంది కాబట్టి ఇతనికి 10,300 రూపాయలు అనేది బేసిక్ పే కింద వస్తుంది. అంటే 300 రూపీస్ ప్రతి ఇయర్ పెరుగుతుంది అనమాట. అంతేకాకుండా బీపీఎంకి అయితే 360 రూపీస్ అయితే పెరుగుతుంది, ఇది గమనించాలి. నెక్స్ట్ డియర్నెస్ అలవెన్స్ సేమ్ ఉంటుంది. సైకిల్ అలవెన్స్, ఫిక్స్డ్ స్టేషనరీ ఛార్జెస్ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి. డిఎన్ఎస్ అలవెన్స్ కొద్దిగా మనకు బేసిక్ పే నుంచి మనకు 55% కాబట్టి కొద్దిగా లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది, ఓకేనా, కొద్దిగా ఎక్కువ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎస్డిబిఎస్ కంట్రిబ్యూషన్ మీకు తెలిసిందే 300, పోస్టల్ రిలీఫ్ ఫండ్ 60, ఈడీజీఎస్2 50 రూపీస్. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద 150 రూపీస్. యూనియన్ అసోసియేషన్, ఇది ప్రతి ఒక్క జీడిఎస్ ఎంప్లాయరు ఏదో ఒక యూనియన్లో చేరి ఉంటారు కాబట్టి ఆ యూనియన్ బట్టి అమౌంట్ డిడక్ట్ అవుతుంది. 30 రూపీస్ అనేది వీరికి కట్ అవుతుంది, ఓకేనా. ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది ఇదేనండి. పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీ, అంటే వీరు లోన్ తీసుకోవడం జరిగింది కాబట్టి వీరికి మంత్లీ 4,398 రూపీస్ అనేది వీరికి కట్ అవుతుంది, ఓకేనా. అంటే మనకు పోస్టల్కి సంబంధించి లోన్ ఇస్తారనేది మీకు శాలరీ స్లిప్లో ప్రూఫ్ ఆధారంగా నేను చెప్పడం జరిగింది. మీకు ఈ
లోన్ గురించి మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను దాని మీద మీకు ఒక డెడికేటెడ్ వీడియో అయితే కంపల్సరీగా చేస్తాను. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీ డౌట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.